సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్ మధ్యంతర బెయిల్ పైన అప్పుడే వక్రీకరణలు కూడా మొదలైపోయాయి. ఆంధ్రజ్యోతి పత్రిక కావచ్చు, ఇందాక తాజాగా హోంమంత్రి అనిత గారు చేసిన వ్యాఖ్యలైతే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్కి పూర్తి భిన్నంగా ఆమె వాదన ఉంది. ఆంధ్రజ్యోతి పత్రికలో చూద్దాం. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈరోజు రాశారు ఈ కథనాన్ని. జాగ్రత్తగా ఉండండి, అమరావతిపై అనుచిత వ్యాఖ్యలు చేయవద్దు, డిబేట్లలో ఇతరులతో చేయనీయవద్దు, కొమ్మినేనికి సుప్రీం హెచ్చరిక అని. ఇలాంటి మీ డిబేట్లలో ఇతరులతో కానీ మీరు కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు ఎలాంటివి రాకుండా చూసుకోండి అని సుప్రీంకోర్టు హెచ్చరించిన మాట వాస్తవం. కానీ అమరావతి పైన ఎలాంటి వ్యాఖ్యలు చేయవద్దు, అనుచిత వ్యాఖ్యలు చేయవద్దు అని సుప్రీంకోర్టు అయితే తన ఆర్డర్లు ఎక్కడా చెప్పలేదు. కానీ అమరావతి పైన చేయవద్దు అని అన్నారని ఆంధ్రజ్యోతి రాసింది. అంటే అమరావతి గురించి ఎవరైనా మాట్లాడాలంటే ఒకటికి రెండు సార్లు భయపడాలి అన్నట్టుగా. మన హోంమంత్రి అనిత గారు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు ఈ అంశంపైనే. జగన్మోహన్ రెడ్డి కొమ్మినేని శ్రీనివాస్కు బెయిల్ రాగానే ఒక ట్వీట్ చేశారు. కొమ్మినేని శ్రీనివాస్కి సంబంధించి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇది ఒక చెంపపెట్టు అంటూ ట్వీట్ చేశారు. దాన్ని ఖండించేందుకు హోంమంత్రి అనిత గారు ప్రెస్ మీట్ పెట్టారు. అసలు ఇంకా కొమ్మినేని గురించి చాలా అనుచితమైన పదాలు కూడా వాడారు. నీచుడు, దుర్మార్గుడు, 70 ఏళ్ళు కిందికి వచ్చాయి, ఇది కూడా మాట్లాడారు. అలాంటి వ్యక్తికి సమర్థిస్తూ, మహిళలపైన వ్యాఖ్యలు చేసిన వాళ్ళని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి ట్వీట్ పెడతారా అని కూడా అనిత గారు చాలా తీవ్ర పదజాలంతోనే మాట్లాడారు. దాంతోపాటు అనిత గారు చెప్పిన ఒక వ్యాఖ్య ఏంటంటే, సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాస్ మీద కొన్ని ఆంక్షలు విధించింది అని చెప్తున్నారు ఆమె. కావాలంటే మీకు చదువు వస్తే, లేకుంటే ఎవరితో అయినా చదివించుకొనైనా సరే ఒకసారి చూసుకోండి. ఆర్డర్ కాపీలో సుప్రీంకోర్టు చెప్పింది కొమ్మినేని శ్రీనివాస్ ఇక ఎలాంటి డిబేట్లలో పాల్గొనరాదు, ఎలాంటి డిబేట్లకు హోస్ట్ కూడా చేయకూడదు, ఇకపైన ఇలాంటి కామెంట్లు మళ్ళీ ఎప్పుడూ చేయవద్దు అని సుప్రీంకోర్టు చెప్పింది అని హోంమంత్రి గారు చెప్తున్నారు. కానీ ఇది పూర్తిగా వాస్తవ విరుద్ధం. హోంమంత్రి గారు అయితే ఏకంగా ఇంకా డిబేట్లు నిర్వహించడానికి కొమ్మినేని శ్రీనివాస్కి లేదు, సుప్రీంకోర్టు కొమ్మినేని శ్రీనివాస్ మీద డిబేట్లు నిర్వహించకుండా బ్యాన్ పెట్టేసింది అని అర్థం వచ్చేలాగా మాట్లాడారు. తొలుత ఆమె ఏం మాట్లాడారో కూడా చూద్దాం. కండిషనల్ బెయిల్ ఇచ్చారు. ఏమని కండిషన్స్ పెట్టారు? ఒకసారి బెయిల్ పిటిషన్ కనుక చదువుకుంటే, కనీసం మీకు చదువు వచ్చి చదువుకున్నా, లేకపోతే చదువు వచ్చిన వాళ్ళు చదివించుకున్నా, అందులో ఒక పదం ఉంది, మీరు ఎటువంటి టీవీ డిబేట్స్ చేయకూడదు, ఇలాంటి పదాలు కూడా ఉపయోగించకూడదు, ఎటువంటి టీవీ డిబేట్స్కి హోస్ట్ కూడా చేయకూడదు అని చెప్పి కండిషనల్ బెయిల్లో ఉంది. కానీ నిజం ఏంటి? ఆర్డర్ కాపీ మొత్తం 6 పేరాల్లో ఆర్డర్ కాపీ ఇచ్చారు. అందులో ఫస్ట్ పేరాలో అసలు ఈ కేసు ఏంటి, కొమ్మినేని శ్రీనివాస్ మీద ఎందుకు ఈ కేసు పెట్టారు అన్నది ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండో కేసులో సిద్ధార్థ దవే కొమ్మినేని శ్రీనివాస్ తరఫున న్యాయవాది ఏం వాదనలు వినిపించారు అన్నది బ్రీఫ్గా ప్రస్తావించారు. ఆ డిబేట్లో అసలు కొమ్మినేని శ్రీనివాస్ ఆ వ్యాఖ్యలే చేయలేదు, ఒక హోస్ట్ వచ్చిన వ్యక్తి చేశారు, గెస్ట్గా వచ్చిన వ్యక్తి చేశారు, కొమ్మినేని శ్రీనివాస్కి ఎలాంటి ప్రమేయం లేదు, ఆయన ఎప్పుడు ఈ వ్యాఖ్యలు చేయలేదు అని చెప్పిన కొమ్మినేని శ్రీనివాస్ తరఫు న్యాయవాది వాదనని రెండో పేరాలో వివరించారు. మూడో పేరాలో ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూత్రా అంటే ప్రభుత్వం తరఫున హాజరైన వాళ్ళు, లేదు కొమ్మినేని శ్రీనివాస్ ఇవన్నీ ఎంకరేజ్ చేశారు, ఆయన డిబేట్లో నవ్వారు అని చెప్పారు అని కూడా ప్రస్తావించారు, అంటే బ్రీఫ్గా. ఆ తర్వాత 4వ పేరాలో సుప్రీంకోర్టు చెప్పింది అందరి వాదనలు పరిగణలోనికి తీసుకున్న తర్వాత ఈ అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి నేరుగా ఆయన వ్యాఖ్యలు చేయలేదు, కొమ్మినేని శ్రీనివాస్ ఆ వ్యాఖ్యలు చేయలేదు అన్నది అర్థమైపోతుంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ను పరిరక్షించాల్సిన అవసరం ఉంది కాబట్టి వెంటనే అతన్ని ఈ కేసులో విడుదల చేయాల్సిందిగా మేము ఆదేశాలు ఇస్తూ ఉన్నామని చెప్పి 4వ పేరాలో చెప్పింది. 4వ పేరాలో ఇంకో విషయం కూడా చెప్పింది. సరే, ఎలాంటి కండిషన్లు విధించాలి బెయిల్ ఇచ్చే సమయంలో అన్నది ఇంపోజ్ చేసే ఆ అధికారాన్ని ట్రయల్ కోర్టుకి ఇస్తున్నట్టు కూడా చెప్పారు 4వ పేరా. 5వ పేరాలో చెప్పారు. ఏం విషయం చెప్పారు? కొమ్మినేనికి ఎలాంటి హెచ్చరికలు చేశారన్నది 5వ పేరాలో ఉంది. ఏం చెప్పారు అంటే, మీరు డిబేట్లు పాల్గొనవద్దు, డిబేట్లు నిర్వహించవద్దని చెప్పలేదు. సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి అంటే, ఇకపైన మీరు డిబేట్లలో ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుమతించద్దండి, మీరు నిరోధించాలి, మీరు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, మీరు నిర్వహించే డిబేట్లలో ఇలాంటి పరిస్థితి రాకూడదు, అనుచిత వ్యాఖ్యలు చేయకూడదు అంటూ కొమ్మినేనికి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అంతవరకే కానీ కొమ్మినేని శ్రీనివాస్ నువ్వు ఇక డిబేట్లలో పాల్గొనవద్దు, అసలు నువ్వు డిబేట్ కూడా నిర్వహించవద్దు, ఇంకెప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయవద్దు, అమరావతి గురించి చేయవద్దు అని ఎక్కడా అనలేదు సుప్రీంకోర్టుకు ఈజీగా మ్యాటర్ అర్థమైంది. అసలు నిన్న విచారించే సమయంలో చెప్పారు కదా, నవ్వారు, కొమ్మినేని శ్రీనివాస్ సమర్థించారు అన్నప్పుడు మేము కూడా చాలా కేసులు విచారిస్తున్నప్పుడు నవ్వుతాం, ఆ మాత్రాన్ని కేసులు పెట్టేస్తారా అన్నారు. హోంమంత్రి గారు ఏమంటున్నారు? కొమ్మినేని నిర్దోషిగా ప్రకటించలేదు, ఇచ్చింది మధ్యంతర బెయిల్ మాత్రమే, అది కూడా డిబేట్ నిర్వహించద్దని కండిషన్లతో బెయిల్ ఇచ్చారని చెప్తున్నారు. డిబేట్ నిర్వహించవద్దు అని సుప్రీంకోర్టు ఎక్కడా చెప్పలేదు. ఒకవేళ అదే చెప్పి ఉంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో అదే ఈరోజు కీలక వార్తగా ఉండేది. కొమ్మినేని పైన సుప్రీంకోర్టు బ్యాన్ అని పెట్టి ఉండేది. అలాంటి లేదు. సుప్రీంకోర్టు అంత అమాయకంగా ఉండదు. ఈ భావ ప్రకటన స్వేచ్ఛకు సంబంధించి సుప్రీంకోర్టు అక్కడున్న జడ్జిలు చాలా మెచ్యూరిటీతోనే ఉంటారు.
ఒక జర్నలిస్ట్ 70 ఏళ్ళ వయసున్న జర్నలిస్టు 50 ఏళ్ళకు పైగా జర్నలిజంలో ఉన్న వ్యక్తి ఒక డిబేట్లో ఆయన చేయని వ్యాఖ్యలకి ఇంకోరు వ్యాఖ్యలు చేస్తే ఆయన మీద డిబేట్ నిర్వహించద్దని ఎందుకు చెప్తుంది సుప్రీంకోర్టు అంత అమాయకంగా ఉంటుందా? సో హోంమంత్రి అనిత గారికి మరి సరిగా ఫీడ్బ్యాక్ వచ్చినట్టుగా లేదు. హోంమంత్రి అనిత గారు చెప్తున్నట్లు కొమ్మినేని గారి మీద డిబేట్ నిర్వహించవద్దు అని సుప్రీంకోర్టు ఎక్కడ బ్యాన్ పెట్టలేదు. కాకపోతే ఆ డిబేట్లలో మీరు కానీ ఆ డిబేట్లకు వచ్చే వ్యక్తులు కానీ ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేయకుండా జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత మీపైనే ఉంది అని మాత్రం చెప్పింది.